ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అమరావతి మండల కేంద్రంలో శుక్రవారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడుతూ, కాటూరి హాస్పిటల్ సౌజన్యంతో ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, వైద్యులు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేద ప్రజలు ఆరోగ్యంతో కోసం ఈ ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు పనిచేస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేస్తున్నారని నమ్మకం ప్రజల్లో ఉందన్న ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొని వాలంటరీగా రక్తదానం చేసిన పలువురు కూటమి కార్యకర్తలు సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047లో భాగంగా మన నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేసేందుకు తగు ప్రణాళికలను ఇప్పటికే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు తయారు చేశారని, సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమని ఆయన అన్నారు. కాటూరి మెడికల్ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.